తెలుగు జనతా పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చిన్నగౌడ్ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీలో ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు చిన్నగౌడని తమ పార్టీ తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో అత్యధికంగా బీసీలే ఉన్నప్పటికీ స్వాతంత్ర్యోద్యమం తర్వాత పరిపాలించిన ఏ ప్రభుత్వం కూడా బీసీలకు సముచిత స్థానం కల్పించడం లేదని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీ అయినా ఏది నిలవడలేకపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం ఏంటంటే పైసతోటి నడుస్తుంది. ఇప్పుడు రాజకీయం పైసలు లేని రాజకీయమే లేకుండా అయిపోయింది. ఒక చిన్న వ్యక్తి కాడికి పెద్ద వ్యక్తి వరకు కనీసం ఒక కార్పొరేటర్ సీట్ తెచ్చుకోవాలంటే 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఎమ్మెల్యే సీట్ తెచ్చుకోవాలంటే 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా నేను చూసి తకాంచిపోయినా. చాలా నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. ఇవన్నీ చూసి తకాంచిపోయి ఏంటంటే మనం కొత్త పార్టీ పెడితే బాగుంటుంది కదా తెలంగాణలో. మనం ఎందుకంటే చాలామంది పోటీ చేయాలనుకుంటారు. చిన్న వ్యక్తులు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటారు. ఈ వ్యక్తులకు ఎవరు ఇవ్వాలి? ఏ పార్టీ కాడికి పోవాలి? ఏ పార్టీ కాడికి పోయినా 100 కోట్లు, ఒక 100 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, 50 లక్షలు ఇస్తే కార్పొరేటర్ సీట్ ఇస్తారు. ఎట్లా పోటీ చేస్తారు? గరీబోలు ఏం లేని వాళ్ళు కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటారు. మొత్తం ఇది ఏంటంటే తిరగరాయాలి రాజ్యాంగం. ఎవరికి ఒక రూపాయి ఇవ్వద్దు, మనకు ఓటు వేయాలి ప్రజలు. మనం కొత్త రాజ్యాంగం తిరగరాస్తే ఏంటంటే ఒక ప్రజలకు అనేది మనం కొత్తగా తేవాలి. పైసలు ఇచ్చి బాటలు ఇచ్చి నోట్లు కట్టలు ఇచ్చి ఓటేపించుకుని కాదు. ఒక్క రూపాయి ఇవ్వకుండా ప్రజలతోటి స్వచ్ఛంగా వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి ఓటేసేటట్టు. దానివల్ల ఏంటంటే సీఎం క్యాండిడేట్ కొత్త పార్టీ తెలంగాణ నుంచి కొత్త పార్టీ పెట్టినాం, బీసీ పార్టీ. మిగతా బీసీలకు మాత్రమే, ఎస్టీ బీసీలకు మైనార్టీ అన్ని వర్గాల క్యాస్టులకు అన్నిటికీ ఇస్తాము. ఏంటంటే దీంట్లో ఒక రూపాయి తీసుకునేది ఉండదు. బీఫామ్ ఇచ్చేటప్పుడు ఎవరికి ఎమ్మెల్యే సీటు బీఫామ్ ఇచ్చిన కార్పొరేట్